నిన్న ఉస్మానియా యూనివర్సిటీ గోదావరి హాస్టల్లో ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. ఒకవైపు అన్నంలో రాళ్ళు రావడం విన్నాము, ఆ తర్వాత పురుగులు రావడం కూడా విన్నాం. కానీ అన్నంలో బ్లేడ్లు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్లేడ్ వల్ల ఎవరికైనా ప్రాణహాని ఉంటే పరిస్థితి ఏంటి అంటూ వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి, అంటే హాస్టల్ నుంచి సుమారుగా 1-2 కిలోమీటర్ వరకు దూరం వచ్చి రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా అన్హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు, వసతులు బాగలేవు, వాటర్ కూడా సరిగ్గా లేదంటూ వీళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. అదే అమ్మాయిలు వచ్చి ధర్నా చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయినప్పటికీ కూడా గతంలో ఇటువంటి ఘటన జరిగింది, రెస్పాండ్ అయ్యారు, మళ్ళీ తరచూ సేమ్ అలానే జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి స్టూడెంట్తో మాట్లాడదాం. ఏం జరిగింది? రాత్రి మీరు సుమారుగా అర్ధరాత్రి వేళ వచ్చి ధర్నా చేసిన పరిస్థితి, అన్నంలో రాళ్ళు విన్నాము, పురుగులు విన్నాము, కానీ బ్లేడ్లు ఏంటి, పురుగులు ఏంటి, ఏం జరుగుతుంది హాస్టల్లో? నిన్న సుమారు 7:38 ప్రాంతంలో డిన్నర్ చేసే టైంలో విద్యార్థులందరం మెస్లోకి వెళ్ళాము తినడానికి. ఆ తినడానికి వెళ్ళిన సమయంలో ఆ ఫుడ్ ఎవరైతే మెస్ వర్కర్స్ కానీ ఇతర ఫుడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వండిన ఫుడ్లో అన్ఎక్స్పెక్టెడ్గా బ్లేడ్లు, పురుగులు, లాస్ట్ టైం ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా పురుగులు రావడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న గ్లాస్ ముక్కలు అవి కూడా ఫుడ్లో రెగ్యులర్గా వస్తుంటున్నాయి. ఈ విషయాన్ని మేము చాలాసార్లు చీఫ్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్ళాము, వీసీ దృష్టికి తీసుకెళ్ళాము. అయినా ప్రాబ్లం సాల్వ్ కాకుండా మళ్ళీ రిపీట్ అవడంతో నిన్న మేము విద్యార్థులం అందరం కలిసి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. అక్కడికి కూడా మేము చాలాసేపు విన్నవించినాం, మా ప్రాబ్లం విన్నవించినాం, ఎవరు పట్టించుకోలేదు. పోలీసులు వచ్చారు, నిర్బంధం అక్కడిక్కడ జరిగింది. అయినా సరే మేము మా ప్రాబ్లంను వాయిస్ రేజ్ చేసి వీసీ దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేసినాము. వెంటనే చీఫ్ వార్డెన్ గారు స్పందించి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఇంకోసారి ప్రాబ్లం రిపీట్ కాదు అది అని చెప్పారు. మేము కూడా సరే అక్కడ చీఫ్ వార్డెన్ గారు అక్కడికి వచ్చి మాకు చెప్పడంతో మేము కూడా వెనక్కి తగ్గి ఇక్కడ మళ్ళీ హాస్టల్ రావడం జరిగింది. సేమ్ ఇలానే గతంలో కూడా జరిగింది. అన్నంలో పురుగులు రావడం, వాటర్ కూడా ఫిల్టర్ లేకపోవడం, వాటర్లో కూడా పురుగులు రావడం, ఇవంతా జరుగుతుంది. గతంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇటువంటిది మళ్ళీ రిపీట్ కాదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇటువంటివి రిపీట్ కాదంటున్నారు. మళ్ళీ జరగదన్న గ్యారంటీ ఏం చెప్పారు? గ్యారంటీ ఏం లేదు మేడం. తప్పకుండా మాకు నాణ్యతమైన ఫుడ్ ప్రభుత్వం నుంచి ఏవైతే మాకు మెస్ ఛార్జీలు పెంచానో కొద్దిగా ప్రభుత్వం చెప్తుంది, కానీ మాకు ఇక్కడ మెస్లోనేమో తినడానికి సరిగ్గా తిండి కూడా పెట్టట్లేరు. నాణ్యత లేని ఫుడ్ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీన్ని దృష్టికి తీసుకెళ్లి వీసీ కూడా మరొకసారి ప్రభుత్వంగా ఆలోచించి నాణ్యతమైన ఫుడ్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఎటువంటి అంటే వసతుల్లో కూడా చాలా బాగుండవని చెప్తుంటారు. ఎటువంటి వసతులు కావాలి మీకు? ఏవేవి బాగుండవు ఇక్కడ? ముఖ్య సమస్య గోదావరి హాస్టల్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మేడం. వాటర్ వచ్చేసి బాతింగ్ వాటర్ అనేసి చాలా కలుషితమైన నీరు ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మాకు హెయిర్ లాస్ కావడం అని ఇంకా వివిధ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. మేము చాలాసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. మెయిన్ ప్రాబ్లం వాటర్ మేడం. ఆ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా దాని క్వాంటిటీ దాంట్లో సంబంధించిన వాటర్ కూడా సరిగ్గా లేట్లేదు మేడం. మేము కూడా ఈ దృష్టికి తీసుకెళ్ళాం. మన చీఫ్ వార్డెన్ సార్ వచ్చారు, ఇప్పుడు కూడా హాస్టల్లో ఉన్నారు. సార్ వచ్చి మాట్లాడారు, మాకు హామీ ఇస్తున్నారు, నెక్స్ట్ టైం రిపీట్ కాదని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే మాత్రం మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏం చెప్తారంటే గతంలో జరుగుతుంది, ఇప్పుడు చీఫ్ వార్డెన్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, మళ్ళీ జరగదని చెప్తున్నారు. మీరు మాత్రం ఇది 2వ సారో 3వ సారో ప్రతిసారి రోడ్ ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఈ ప్రతిసారి ఇలా రిపీట్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఫుడ్ ఒకసారి జరిగిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడము, ఇది చూస్తుంటే వాళ్ళ నిర్లక్ష్యం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్యార్థుల పట్ల ఒక చిన్న కన్సర్న్ కూడా లేకుండా వ్యవహరించడం చాలా బాధాకరం. స్టేట్లో ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్గా, ఒక టాప్ యూనివర్సిటీగా ఉండి ఇలాంటి వసతులు సరిగా లేకుండా ఉండడం చాలా బాధాకరము. నేను చాలా బాధపడుతున్నాను. ఓయూకి రావాలంటే చాలా మంది డ్రీమ్గా భావిస్తుంటారు. ఎంతోమంది డిస్ట్రిక్ట్ల నుంచి, స్టేట్స్ నుంచి వస్తారు. ఓయూ ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ, దీంట్లో చదువుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రము ప్రభుత్వం నిర్లక్ష్యమా, లేకపోతే ఈ కాంట్రాక్టర్లు ఉండే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనో, ఎవరి వల్లనో అయినప్పటికీ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ పడుతుంది ప్రతిసారి. అవును, అది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ జాగ్రత్త తీసుకొని మళ్ళీసారి అలాంటిది జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. కానీ మళ్ళీ జరగడం అనేది వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు విద్యార్థుల పట్ల చూపిస్తున్న ఇలాంటి వైఖరి సరైనది కాదు. ఒకసారి వార్డెన్ ఉన్నారు, వార్డెన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గతంలో కూడా తరచూ ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయి. సార్ మాట్లాడండి, చెప్పండి. అంటే గతంలో కూడా విద్యార్థులందరూ రోడ్డుకి ఎక్కిన పరిస్థితి, ప్రతిసారి వాటర్ కలుషితంగా ఉంది, అన్నంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయని పదే చెప్తున్నారు. ఈసారి కూడా అదే జరిగింది. యాక్చువల్గా నిన్న వచ్చినటువంటి బ్లేడ్ సంఘటన మీద నైట్ నేను యూనివర్సిటీ అధికారులతో కూడా మాట్లాడినాను. దానికి ఇప్పుడు మార్నింగ్ కూడా అందుకే విజిట్ చేసినాను. దానికి ఎవరైతే బాధ్యులు ఉంటారో
దాన్ని కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. లీగల్గా కూడా మేము దాన్ని కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకనంటే అది యాక్చువల్గా వాస్తవానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదన్నా చేసినారా, లేకపోతే అనుకోకుండా ఏదన్నా జరిగిందా అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఇప్పుడు విజిట్ చేసి కొంచెం మా వర్కర్లతోటి వాళ్ళతో కూడా మాట్లాడినా. కొన్ని విషయాలు తెలిసినాయి, దానికి సంబంధించి నేను మా అధికారులకు తెలియజేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం. దాని మీద 80% లీగల్ యాక్షన్ అయితే ఉంటుంది. అంటే గతంలో కూడా సేమ్ ఇలానే జరిగింది. గతంలో కూడా విద్యార్థులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. అప్పుడు పురుగులు వస్తున్నాయి, అన్నంలో రాళ్ళు వస్తున్నాయని ప్రతిసారి అన్హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు అని వీళ్ళ కంప్లైంట్. జరిగింది ఏంటంటే ఈ ఎవ్రీ వీక్లో మెనూలో క్యాబేజ్ అనేది ఉంటుంది. క్యాబేజ్ సీజనల్ బేస్డ్ కాబట్టి ఒక్కొక్కసారి అది హాట్ వాటర్లో బాగా బాయిల్ చేసి దాన్ని కర్రీగా ఫామ్ చేయాలి. అయితే దాన్ని బాయిల్ చేసే సందర్భంలో ఒక్కొక్కసారి ఏదైనా మిస్ అయితే అయ్యి ఉండొచ్చు. దాని మీద నేను స్టూడెంట్స్తో మాట్లాడినా. అవసరమైతే మెనూల నుంచి దాన్ని తీసేయడం కానీ, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఒక ఎక్కువ సెంటిగ్రేడ్లో దాన్ని హీట్ చేసి కర్రీ ప్రిపేర్ చేయడం కానీ అట్లా చేస్తామని చెప్పినాను. ప్రతిసారి ఇలానే చెప్పి తప్పించుకుంటున్నారు అంటారు. ఒకసారి క్యాబేజ్ అంటున్నారు, ఒకసారి కాలీఫ్లవర్ అంటున్నారు, ప్రతిసారి ఇలానే అంటున్నారు అనేది స్టూడెంట్స్ ఆందోళన. తప్పించుకోవడం ఏం లేదు. ఇప్పుడు నా దగ్గరనే ఉన్నారు కదా, వీళ్ళతో మీరు మాట్లాడండి. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా కూడా ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను అందుబాటులో ఉంటాను. యాజ్ ఏ చీఫ్ వార్డెన్గా నేను ఎప్పుడు కూడా తప్పించుకోవడం ఉండదు. మా కేర్టేకర్లు కూడా ఉంటారు. కొన్ని వీళ్ళ నుంచి కింద స్థాయి ఉద్యోగుల నుంచి కొంత గ్యాప్ ఉంది, ల్యాప్సెస్ ఉన్నాయి. అది వాస్తవమే. దాన్ని జరగకుండా చూడడం కోసమే నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పిన ప్రతి విషయం కూడా అవసరమైతే వర్కర్లందరినీ కూడా చేంజ్ చేస్తామని చెప్పినాను. అండ్ వర్కర్లందరినీ కూడా మొత్తం షెఫిల్ చేసేసి వాళ్ళకు ఎవరైతే అనుకూల వాళ్ళకు మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇస్తాను. దాంట్లో విషయం ఏం లేదు. మీరు వాళ్ళని అడగండి. ఎప్పుడైనా కూడా మేము తప్పించుకోవడం కానీ లేకపోతే అట్లాంటిది ఏమి ఉండదు. ల్యాప్సెస్ జరుగుతున్నాయి, అది వాస్తవమే. కానీ దాన్ని పునరావృతం కాకుండా మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా మాత్రం 100% చర్యలు తీసుకుంటాం. వసతులు అన్నీ కరెక్ట్గా మేము చూసుకుంటాం. వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ ఉన్నారో, వాళ్ళ కింది స్థాయిగా పనిచేసే వాళ్ళందరినీ కూడా మార్చుతాం. దీని మీద కంప్లైంట్ రేజ్ చేస్తామంటూ వార్డెన్స్ చెప్తున్నారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది తరచుగా. అమ్మాయిలు అయితే పట్టించుకుంటారు, అబ్బాయిలు అయితే పట్టించుకోరు అంటూ కూడా నిన్న ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అబ్బాయిలని ఖచ్చితంగా కాదు, ఎవరికి ఏమైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ఎవరైతే బాయ్స్ హాస్టల్కి సంబంధించిన గోదావరి హాస్టల్లే కానీ పూర్తిగా బాయ్స్ హాస్టల్ అంతా కూడా అన్హైజీనిక్గా ఉన్నాయి. బెడ్స్ సరిగ్గా ఉండవు, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వరు, వాటర్ ఫిల్టర్ ఏమాత్రం ఉండదు, దాంట్లో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. అదే కాకుండా అన్నంలో పురుగులు, రాయిలు, ఇటువంటి అన్హైజీనిక్ ఫుడ్ ఇస్తారు. ఒకవేళ మేము ఇవి తిన్న తర్వాత మాకు ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోతుంది. అదే కాకుండా బ్లేడ్ ఒకవేళ పొరపాటున ఎవరైనా తిన్నుంటే వాళ్ళ ప్రాణాలకి బాధ్యులు ఎవరు, మా ప్రాణాలకి హాని ఉంది అంటూ వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ గజప్పతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.